అదేవిధంగా డాక్టర్ ఫిషర్స్ అండ్ పైలోనాయిడ్స్ అని కూడా అంటారు కదా డాక్టర్. అంటే వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? అంటే అవి ఎందుకు వస్తాయంటారు? సో ఫస్ట్ మనకు పైల్స్ అనేది మనం చెప్పినట్టు కండ పెరిగి పెరిగి వస్తుందన్నాం. హ్మ్. సో పైల్స్ అనేది చాలా మంత్స్ కొద్దీ మన కాన్స్టిపేషన్ అండ్ ముక్కే అలవాటు ఉన్న వారికి స్లోగా వచ్చేది పైల్స్ అండి. వెరాస్ ఫిషర్లో ఏమవుతుందంటే మనకు మోషన్ వెళ్ళే మార్గం ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది. రాకముందు ఇలా వచ్చినప్పుడు మెల్లగా ఓపెన్ అప్ అయిపోయి వెళ్ళిపోగానే క్లోజ్ అవుతుంది. యెస్. సో ఇలా రబ్బర్ బ్యాండ్ లాగా పనిచేస్తున్న దానిపైన ఎవరైనా నాన్ వెజ్ హెవీగా తిన్నారు, వాటర్ అస్సలు లేదు, ఫైబర్ తీసుకోలేదు, ఆర్ ట్రావెల్‌లో ఉండి ఆ రోజు మోషన్ వెళ్ళడం స్కిప్ చేసి నెక్స్ట్ ఓకే. రోజుకి వెళ్ళారు. కారణం ఏదైనా మోషన్ బాగా హార్డ్ అయిందనుకోండి, హ్మ్. గట్టిగా రాళ్ళలాగా అయినప్పుడు వాళ్ళు మోషన్ వెళ్ళేటప్పుడే ఆ రబ్బర్ బ్యాండ్ మోషన్ వెళ్ళే మార్గం దగ్గర రబ్బర్ బ్యాండ్ లాంటి దానిపైన ఎక్సెస్ స్ట్రెచ్ చేయడం వల్ల కట్ అవుతుంది. సో ఆ కట్ అయిన దాన్ని మనం ఫిషర్ అంటారు. ఓకే. ఎక్కువ మంది ఆ భాగంలో పెయిన్ వస్తే మాకు పైల్స్ వచ్చింది అనుకుంటారు అనుకుంటారు. కానీ హ్మ్. ఎక్కువ మందికి పెయిన్ కూడుకొని ఉంటే అది మెయిన్లీ ఫిషర్ వల్ల వచ్చి ఉంటుంది. ఓకే. బికాస్ పైల్స్ ఆర్ జనరల్లీ పెయిన్లెస్ అన్లెస్ అంటే అడ్వాన్స్ స్టేజ్ అయితే తప్ప. ఫస్ట్ నుంచి వాళ్ళకి పెయిన్తో కూడుకొని లైట్గా బ్లీడింగ్ ఫస్ట్లో వస్తుందంటే అది ఫిషరు. ఆ బ్లీడింగ్ కాస్త కొన్ని రోజులకి తగ్గిపోతుంది. పెయిన్ వరకు మాత్రం మోషన్ వెళ్ళినప్పుడల్లా మనకు ఆ కట్ అయిన దానిపైన మోషన్ వెళ్ళేటప్పుడు రాపిడి జరుగుతుంది కాబట్టి ఆ ఫిషర్ వరకు పెయిన్ ఒక కొన్ని వీక్స్ నుంచి మంత్స్ వరకు ఉంటుందండి. సో దట్ ఈస్ ఫిషర్. నెక్స్ట్ పైలోనైల్ సైనస్ గురించి చూసుకుంటే ఇది ఒక విచిత్రమైన జబ్బు. ఎవరికైనా సిగరెట్ తాగితేనో మందు తాగితేనో జబ్బులు వస్తాయని మనకు తెలుసు. ఈ పైలోనైల్ సైనస్ అనే డిసీజ్లో ఏమవుతుందంటే ఆ మనిషి యొక్క ఓన్ జుట్టే తనకు ఒక విలన్ లాగా మారి తన స్కిన్ పైన దండయాత్ర చేసి లోపలికి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది.